హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అందరూ ఎలా చదువుతున్నారండి? బాగా చదువుతున్నారు. ఎగ్జామ్ కూడా దగ్గర పడుతుంది. ముందు టెట్ అండి. నెక్స్ట్ మంత్ థర్డ్ నుంచి అనుకుంటా టెట్ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అందరూ బాగా చదవండి. టెట్‌లో కూడా మనకి మార్క్స్ ఎక్కువ వస్తేనే డిఎస్సికి మనం కవర్ అవ్వడం జరుగుతుందండి. టెట్ బాగా రాయండి. తర్వాత డిఎస్సి సంగతి చూసుకుందాం. ఈరోజు ఇండియన్ జియోగ్రఫీ అండి. సోషల్ కంటెంట్ ఈరోజు. ఇంకా బిట్స్ ఉన్నాయి. నేను కొన్ని మాత్రమే చేస్తున్నాను ఈరోజు. తర్వాత రేపు కూడా ఇండియన్ జియోగ్రఫీ గురించే చెప్పడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. స్కిప్ చేయకుండా చూడండి. బిట్స్ అనేవి ఏవైనా ఖచ్చితంగా రావడం జరుగుతుంది బిట్స్ అనేవి. అలాగే చాలామంది అసలు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి వీడియోస్. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకోసం కదా ఇంత టైం లేకపోయినా మీకోసం టైం కేటాయించి బిట్స్ చేయడం జరుగుతుంది. కొంచెం సపోర్ట్ చేయండి. దీనికి ముందు టెట్ డిఎస్సికి సంబంధించిన బిట్స్ అనేవి నేను చేశానండి. సైన్స్ కంటెంటు, సైన్స్ మెథడాలజీ, తెలుగు కంటెంటు, తెలుగు మెథడాలజీ, అలాగే సోషల్ కంటెంట్, సోషల్ మెథడాలజీ, పర్స్పెక్టివ్, ఎడ్యుకేషన్, సైకాలజీ అండ్ ఇంగ్లీష్ కూడా చేశానండి. ఒకసారి చూడండి. ఛానల్ అనేవి కొంచెం చెక్ చేయండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అన్నీ కూడా ఒక బుక్ పెట్టుకోండి. బుక్ పెట్టుకుంటే మీకు లాస్ట్లో రివిజన్కి యూజ్ అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. షేర్ చేస్తే మీరు డిస్కస్ చేసుకోవడానికి బాగుంటుందండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. మీరు అసలు స్కిప్ చేయకండి. ఇంకా నేను ముందుకి టెట్కి డిఎస్సికి సంబంధించిన బిట్స్ చేస్తూ ఉంటానండి నేను. ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్దాము. అసలు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఓకే. మడ అడవులు విస్తృతంగా పెరుగుతున్న పిచ్చవరం ప్రాంతం ఎక్కడ ఉన్నది? మడ అడవులు విస్తృతంగా పెరుగుతున్న పిచ్చవరం ప్రాంతం ఎక్కడ ఉంది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. తమిళనాడులో ఉంది. మడ అడవులు విస్తృతంగా పెరుగుతున్న పిచ్చవరం ప్రాంతం అనేది మనకి తమిళనాడులో ఉందండి. మనకి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, రాజస్థాన్లోని ఏ నగరానికి సమీపంలో సాంబార్ సరస్సు ఉంది? రాజస్థాన్లోని ఏ నగరానికి సమీపంలో సాంబార్ సరస్సు ఉందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, జైపూర్. రాజస్థాన్లోని జైపూర్లోని మనకి జైపూర్ సమీపంలో సాంబార్ సరస్సు అనేది ఉందండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. క్రింది ఏ ప్రాంతంలో తూర్పు పశ్చిమ కనుమలు కలుస్తున్నాయి? క్రింది ఏ ప్రాంతంలోని తూర్పు పశ్చిమ కనుమలు కలుస్తున్నాయంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, నీలగిరి కొండల్లో. నీలగిరి కొండల్లో తూర్పు పశ్చిమ కనుమలు కలుస్తున్నాయండి. మనకు ఆప్షన్ 4 అనేది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్, బహిరంగ ప్రదేశంలోని గాలిలో నైట్రోజన్ పరిమాణం ఎంత? బహిరంగ ప్రదేశంలోని గాలిలో నైట్రోజన్ పరిమాణం ఎంత అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, 78%. పరిమాణంలో అయితే మనకి ఇక్కడ 78% అవుతుందండి. బహిరంగ ప్రదేశంలోని గాలిలో నైట్రోజన్ పరిమాణం 78% అవుతుందండి. మనకు ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. అఖిల భారత హరిజన సంఘాన్ని ఎవరు స్థాపించారు? అఖిల భారత హరిజన సంఘాన్ని ఎవరు స్థాపించారంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, మహాత్మా గాంధీ. అఖిల భారత హరిజన సంఘాన్ని మహాత్మా గాంధీ గారు స్థాపించారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. మామిడి కొత్త నృత్యం ఎవరికి సంబంధించినది? మామిడి కొత్త నృత్యం ఎవరికి సంబంధించిందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, కొండరెడ్లు. మామిడి కొత్త నృత్యం ఎవరికి సంబంధించిందంటే ఆప్షన్ 1 అండి, కొండరెడ్లకి సంబంధించినది. మనకు ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. చూడండి ఎలాంటి బిట్స్, చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. నెక్స్ట్, 7వది, విమానం ఎంత ఎత్తులో ప్రయాణిస్తున్నదో తెలుసుకోవడానికి ఉపయోగించే సాధనం ఏది? మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, అల్టిమీటర్. విమానం ఎంత ఎత్తులో ప్రయాణిస్తుందో తెలుసుకోవడానికి ఉపయోగించే సాధనం మనకి ఇక్కడ అల్టిమీటర్ అండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. అల్టిమీటర్తో విమానం ఎంత ఎత్తులో ప్రయాణిస్తుందో తెలుసుకోవడం జరుగుతుందండి. నెక్స్ట్, 8వది, క్రింది వాటిలో పార్టీ ఫిరాయింపులను నిషేధించిన రాజ్యాంగ సవరణ ఏది? క్రింది వాటిలో పార్టీ ఫిరాయింపులను నిషేధించిన రాజ్యాంగ సవరణ ఏది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, 52వ రాజ్యాంగ సవరణ. పార్టీ
ఫిరాయింపులను నిషేధించిన రాజ్యాంగ సవరణ ఏంటంటే మనకి ఇక్కడ 52వ రాజ్యాంగ సవరణ వస్తుందండి. ఆప్షన్ 1 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్రింది వాటిలో ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? క్రింది వాటిలో ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, డెహ్రాడూన్లో ఉంది. ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందంటే మనకి డెహ్రాడూన్లో ఉందండి. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్లోరోఫామ్ అంటే మత్తు మందు సాంకేతిక నామం ఏంటి? క్లోరోఫామ్ సాంకేతిక నామం ఏంటి? అదే క్లోరోఫామ్ అని మత్తు మందు అని ఒకటి దాని యొక్క సాంకేతిక నామం ఏంటంటే ఆప్షన్ 4 అండి, CaCl2. ఆప్షన్ 4 అండి, CaCl2. క్లోరోఫామ్ సాంకేతిక నామం CaCl2. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మన ఊరు మన చెరువు పథకాన్ని 2015 మార్చి 12న ఎక్కడ ప్రారంభించారు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, నిజామాబాద్ జిల్లా సదాశివనగర్లో. నిజామాబాద్ జిల్లా సదాశివనగర్లో స్థాపించారండి ఈ పథకాన్ని. మన ఊరు మన చెరువు మిషన్ కాకతీయ అది. మన ఊరు మన చెరువు పథకాన్ని 2015లో స్థాపించారు. అదే మార్చి 12న. అది నిజామాబాద్ జిల్లా సదాశివనగర్లో స్థాపించారండి, దాన్ని ప్రారంభించారు. నెక్స్ట్ 12వది చూడండి. ఒక భౌగోళిక ప్రాంతంలో విస్తరించి ఉన్న వన్యప్రాణులను ఏమంటాము అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, ఫానా. ఒక భౌగోళిక ప్రాంతంలో విస్తరించి ఉన్న వన్యప్రాణులను మనం ఫానా అని అంటామండి. ఆప్షన్ 2 అనేది మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 13వది. భారతదేశం చేపట్టిన క్షిపణి కార్యక్రమం ఏది? భారతదేశం చేపట్టిన క్షిపణి కార్యక్రమం ఏది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. ఆప్షన్ 4 మనకి ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండి. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. భారతదేశం చేపట్టిన క్షిపణి కార్యక్రమం అండి అది ఇంటిగ్రేట్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ పృథ్వీ శ్రేణిలోని ఏ క్షిపణిని జలాంతర్గాముల కోసం అభివృద్ధి చేశారు? పృథ్వీ శ్రేణిలోని ఏ క్షిపణిని జలాంతర్గాముల కోసం అభివృద్ధి చేశారంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, సాగరిక. పృథ్వీ శ్రేణిలోని సాగరిక క్షిపణి జలాంతర్గాముల కోసం అభివృద్ధి చేశారండి. ఆప్షన్ 1 అనేది ఇక్కడ మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 15వది. అంతర్జాతీయ ద్రవ్యనిధి అంటే IMF ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, వాషింగ్టన్. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, వాషింగ్టన్లో ఉంది. నెక్స్ట్ 16వది. భూకంపాలను క్రియారూపంగా కొలిసే సాధనం ఏది? భూకంపాలను క్రియారూపంగా కొలిసే సాధనం ఏదంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, మెర్కల్లీ స్కేల్ అండి. భూకంపాలను క్రియారూపంగా కొలిసే సాధనం మెర్కల్లీ స్కేల్ అండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ అత్యధికంగా చిత్తడి నేలలు ఉన్న దేశం ఏది? అత్యధికంగా చిత్తడి నేలలు ఉన్న దేశం ఏదంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, బ్రిటన్. ఇక్కడ దేశం అడిగాడండి, ఒకసారి చూడండి. అత్యధికంగా చిత్తడి నేలలు ఉన్న దేశం బ్రిటన్ అండి. మనకి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 18వది. భూమి పైభాగంలో 60-90 కిలోమీటర్లు అంటే 60 నుంచి 90 కిలోమీటర్లు మేర ఉన్న దట్టమైన పొరను ఏమంటారు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, ఏది కాదండి. భూమి పైభాగంలో 60 నుంచి 90 కిలోమీటర్ల మేర ఉన్న దట్టమైన పొరను ఏమంటారంటే ఈ మూడిట్లో ఏది కాదు. తర్వాత ఇస్రో టెలిమెట్ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ అంటే ISTRAC స్టేషన్ ఎక్కడ ఉంది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, బెంగళూరులో ఉంది. ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ స్టేషన్ ఎక్కడ ఉంది అంటే ISTRAC ఎక్కడ ఉందంటే మనకి ఇక్కడ బెంగళూరులో ఉందండి. ఆప్షన్ 3 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ భూమిపై మొదటిసారిగా ఉద్భవించిన ప్రాథమిక జీవి ఏది? భూమిపై
మొదటిసారిగా ఉద్భవించిన ప్రాథమిక జీవి ఏదంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, సయానో బ్యాక్టీరియా. సయానో బ్యాక్టీరియా అని భూమిపై మొట్టమొదటిసారిగా ఉద్భవించిన ప్రాథమిక జీవి సయానో బ్యాక్టీరియా, ఆప్షన్ 2. తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి సంబంధించిన కింది వాటిలో సరికానిది ఏంటి? తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. మనకి ఇక్కడ 3వ విడత ప్రారంభం నల్గొండ జిల్లాలో గండ్రావల్లిలో కార్యక్రమం జరిగిందని ఇచ్చాడు. ఇది సరికాదు. తెలంగాణకు హరిత కార్యక్రమానికి సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏదంటే 3వ విడత ప్రారంభం నల్గొండ జిల్లాలో గుండ్రపల్లిలో జరిగిందన్నాడు. కాబట్టి ఇది సరికాదండి. ఇది ఓన్లీ తెలంగాణ ఉందని తెలంగాణకే కాదండి, ఏపీకి కూడా సంబంధించిన బిట్స్ ఇవి. ఇక్కడ ఏదో తెలంగాణ పేరు వచ్చింది కదా, ఇవి తెలంగాణ బిట్స్ కాదండి. తెలంగాణకి ఏపీకి ఇంచుమించు ఒకలాగా ఉంటాయండి. ఏదో 1, 2 బిట్స్ రాష్ట్రాలకు అడిగేటప్పుడు మాత్రమే అలా ఉంటుంది, కానీ మిగతావన్నీ ఒకలాగే ఉంటాయండి. అందువల్ల ఇదేంటి మేడం తెలంగాణ గురించి చెప్తున్నారని అనుకోవద్దు. రెండిట్లు కలిపి నేను చెప్తాను. నేను జస్ట్ మిస్ అంటే ఏంటంటే రాష్ట్రాలు వారుగా అడిగేటప్పుడు మాత్రం కొంచెం తేడా ఉంటుంది. అది మొన్న కొత్తగా ఏర్పడింది కదా రాష్ట్రాలు, మిగతావన్నీ కంబైన్డ్గానే ఉంటాయండి. కొత్త రాష్ట్రాలు ఏర్పడి ఎన్ని సంవత్సరాలు అవ్వలేదు కదండి, అందువల్ల ఇంచుమించు ఒకలాగే ఉంటాయి. అందువల్ల అలా చెప్తున్నాను నేను, మీరేమో ఫీల్ అవ్వకండి. నెక్స్ట్ 22ది, ది హెగ్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షుడిగా పనిచేసిన భారతీయుడు ఎవరు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, నాగేంద్ర సింగ్. ది హెగ్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షుడిగా పనిచేసిన భారతీయుడు ఎవరంటే మనకు ఆప్షన్ 2 అండి, నాగేంద్ర సింగ్ అనే అతను పనిచేయడం జరిగింది. అది మన భారతదేశం తరపున. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఇక్కడ తెలంగాణ ఉందని ఇప్పుడు చెప్పిన బిట్ మనకి ఏపీకి వర్తిస్తుంది, తర్వాత మనకి తెలంగాణ కూడా వర్తిస్తుంది. అందువల్ల మీరు ఒక్క రాష్ట్రం పేరు చూసి ఇదవ్వకండి. క్రింది వాటిలో ఐక్యరాజ్య సమితి అధికార భాష కానిది అడిగాడు. ఇక్కడ మనకి కానిది అని అడిగాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, 5 అన్నీ అంటే హిందీ, జపనీస్, జర్మనీ. క్రింది వాటిలో ఐక్యరాజ్య సమితిలో అధికార భాష కానిది ఈ 3నండి. కాబట్టి హిందీ, జపనీస్, జర్మనీ. నెక్స్ట్, భారతదేశ కరెన్సీ రూపాయి, ఇండోనేషియా కరెన్సీని ఏమంటారు? భారతదేశ కరెన్సీ రూపాయి, మరి ఇండోనేషియా కరెన్సీని ఏమంటారు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, రూపియా. రూపియా. భారతదేశ కరెన్సీ రూపాయి, ఇండోనేషియా కరెన్సీ ఏంటంటే రూపియా అంటే ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఉంది. కరెన్సీ గురించి ఖచ్చితంగా ఒక బిట్ అనేది అడుగుతూ ఉంటారండి. అన్ని దేశాల కరెన్సీని ఒకసారి చెక్ చేసుకోండి, లేకపోతే నేనైనా నాకు టైం ఉంటే ఖచ్చితంగా పెడతాను ఒక వీడియో తీసి అన్ని దేశాల కరెన్సీని. నెక్స్ట్, బంగాళాఖాతం, దక్షిణ చైనా సముద్రాలను కలుపుతూ మలేషియా, ఇండోనేషియా దీవుల్ని వేరు చేస్తున్న జలసంధి ఏది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, మల్కా జలసంధి. బంగాళాఖాతం, దక్షిణ చైనా సముద్రాలను కలుపుతూ మలేషియా, ఇండోనేషియా దీవులను వేరు చేస్తున్న జలసంధి ఏదంటే మనకి మల్కా జలసంధి అండి. ఆప్షన్ 3 అనేది మనకు కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 26, ఏ దేశాల అధికార పుస్తకాలను గ్రీన్ బుక్స్ అని పిలుస్తారు? ఏ దేశ అధికార పుస్తకాలను గ్రీన్ బుక్స్ అని పిలుస్తారంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, ఇరాన్, ఇటలీ. ఇరాన్, ఇటలీ దేశాల అధికార పుస్తకాలను మనం గ్రీన్ బుక్స్ అని పిలవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. ప్రపంచంలో అతిపెద్ద విశ్వవిద్యాలయం ఏది అని అడిగాడండి. ప్రపంచంలోనే అతిపెద్ద విశ్వవిద్యాలయం ఏది అని మనకి అడగడం జరిగింది. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ అండి. మనకు ఆప్షన్ 4 అనేది ఇక్కడ మనకు కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 28, ప్రపంచంలో అతిపెద్ద అడవి ఏది? ప్రపంచంలోనే అతిపెద్ద అడవి ఏదంటే మనకు ఆప్షన్ 3 అండి, అమెజాన్ అడవులు. ప్రపంచంలో అతిపెద్ద అడవులు ఏవంటే మనకి అమెజాన్ అడవులండి. మనకు ఆప్షన్ 3 అనేది ఇక్కడ మనకు కరెక్ట్ అవుతుంది. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్ స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్,
దేశంలో అతి పురాతన జూ ఏది? ఎక్కడ ఉన్నది? దేశంలోనే అతి పురాతన జూ ఏది? ఎక్కడ ఉన్నది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. అరింగర్ అన్నా జులాజికల్ పార్క్ అండి ఇది. ఇది చెన్నైలో ఉంది. అరింగల్ అన్నా జులాజికల్ పార్క్. ఇది చెన్నైలో ఉందండి అది. దేశంలో అతి పురాతన జూ అది. అన్నా జులాజికల్ పార్క్ అరింగర్ అన్నా జులాజికల్ పార్క్ అండి. అది చెన్నైలో ఉంది. నెక్స్ట్ 30వ బిట్ అండి. జురవాలు అనే గిరిజన తెగ ప్రజలు ఎక్కడ నివసిస్తున్నారు? జురవాలు అనే గిరిజన తెగ ప్రజలు ఎక్కడ నివసిస్తున్నారంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. లిటిల్ నికోబార్లో జీవిస్తున్నారు. జరవాలు అనే గిరిజన తెగ ప్రజలు ఎక్కడ నివసిస్తున్నారంటే లిటిల్ నికోబార్ అండి. ఆప్షన్ 4 అనేది ఇక్కడ మనకు కరెక్ట్ అవుతుంది. గిరిజన తెగల గురించి కూడా ఖచ్చితంగా ఒక బిట్ అనేది రావడం జరుగుతుందండి మనకి. జారువాలు అనే గిరిజన తెగ ప్రజలు ఎక్కడ నివసిస్తున్నారంటే లిటిల్ నికోబార్ అండి. అలా 31. తెల్ల కలువ ఏ దేశ జాతీయ పుష్పం? తెల్ల కలువ ఏ దేశ జాతీయ పుష్పం అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. కెనడా. తెల్ల కలువని జాతీయ పుష్పం ఏ దేశాన్ని అంటే మనకి ఆప్షన్ 1 అండి. కెనడా. నెక్స్ట్ 32ది. భారత్లో మొదటి పక్షి సంరక్షణ కేంద్రమైన వేదాంతగల్ ఎక్కడ ఉంది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. తమిళనాడు. భారత్లో మొదటి పక్షి సంరక్షణ కేంద్రమైన వేదాంతగల్ ఎక్కడ ఉంది అంటే తమిళనాడు అండి. ఆప్షన్ 3 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 33. అటవీ దినోత్సవం ఎప్పుడు? అటవీ దినోత్సవాన్ని మనం ఎప్పుడు జరుపుకుంటాము అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. మార్చి 21. మార్చి 21న అటవీ దినోత్సవాన్ని మనం జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ 34 అండి. ఇప్పుడు పత్తి గింజలను వేరు చేసి ఆధునిక యంత్రాన్ని కనుగొన్నది ఎవరు? పత్తి గింజలను వేరు చేసి ఆధునిక యంత్రాన్ని కనుగొన్నది ఎవరు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. ఎలివిట్నీ. పత్తి గింజలు వేరు చేసి ఆధునిక యంత్రాన్ని కనుగొన్నది ఎవరంటే ఎలివిట్నీ అండి. ఆప్షన్ 4 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ లక్కను అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? లక్కను అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది అంటే ఆప్షన్ 3 అండి. జార్ఖండ్. లక్కను అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం జార్ఖండ్ అండి. ఆప్షన్ 3 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ హాలీవుడ్ సినిమాల్లో గూఢచారిగా కనిపించే జేమ్స్ బాండ్ పాత్రను సృష్టించిన వారు ఎవరు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. ఇయాన్ ఫ్లేమింగ్. హాలీవుడ్ సినిమాల్లో గూఢచారిగా కనిపించే జేమ్స్ బాండ్ పాత్రను సృష్టించిన వారు ఎవరు అంటే ఆప్షన్ 1 అండి. ఇయాన్ ఫ్లేమింగ్. నెక్స్ట్ శివపురి జాతీయ పార్కు ఎక్కడుంది? శివపురి జాతీయ పార్కు ఎక్కడ ఉంది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. మధ్యప్రదేశ్లో ఉందండి. శివపురి జాతీయ పార్కు మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఆప్షన్ 2 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు 38. తాజ్మహల్ చుట్టుపక్కల కాలుష్య స్థాయిని లెక్కించిన కమిటీ ఏది? తాజ్మహల్ చుట్టుపక్కల కాలుష్య స్థాయిని లెక్కించిన కమిటీ ఏది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. వరదరాజన్ కమిటీ. తాజ్మహల్ చుట్టుపక్కల కాలుష్య స్థాయిని లెక్కించే కమిటీ ఏదంటే మనకి వరదరాజన్ కమిటీ అండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 39వ బిట్ అండి. జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాము? జంతువుల యొక్క ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటామంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. ఎథాలజీ అని మనం అంటాము. జంతువుల ప్రవర్తన అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఎథాలజీ అని అనడం జరుగుతుంది. సముద్రగుప్తుడి విజయాలను గురించి తెలిపే శాసనం ఏది? సముద్రగుప్తుడి విజయాల గురించి తెలిపే శాసనం ఏది? ఆప్షన్ 3 అండి. అలహాబాద్ స్తంభ శాసనం. నెక్స్ట్ 41 అండి. విద్యుత్ ఫ్యూజ్ తీగలతో వాడే పదార్థంలో ఉండాల్సిన గుణం ఏది? విద్యుత్ ఫ్యూజ్ తీగలో వాడే పదార్థంలో ఉండాల్సిన గుణం ఏది అంటే మనకి ఇక్కడ
ఆప్షన్ 3 అండి అల్ప ద్రవీభవనం. విద్యుత్ ఫ్యూజ్ తీగలు వాడే సందర్భంలో ఉండాల్సిన గుణం అల్ప ద్రవీభవన స్థానం అండి. ఆప్షన్ 3 అనేది ఇక్కడ మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ యక్షగానం ఏ ప్రాంతంలో ప్రసిద్ధి చెందింది? యక్షగానం ఏ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి కర్ణాటక. యక్షగానం కర్ణాటక ప్రాంతంలో ప్రసిద్ధి చెందింది. ఆప్షన్ 3 అనేది ఇక్కడ మనకు కరెక్ట్ అవుతుంది. హైడ్రోజన్ బాంబులో ఉండే సూత్రం ఏది? హైడ్రోజన్ బాంబులో ఉండే సూత్రం ఏది అంటే ఇక్కడ మనకి ఆప్షన్ 1 అండి అణు సంలీనం. అణు సంలీనం అండి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. హైడ్రోజన్ బాంబులో ఉండే సూత్రం అణు సంలీనం. నెక్స్ట్ 44 ప్రాజెక్ట్ టైగర్ పథకం ఎప్పుడు ప్రారంభమైంది? ప్రాజెక్ట్ టైగర్ పథకం ఎప్పుడు ప్రారంభమైంది మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి 1973లో ప్రారంభమైంది. ప్రాజెక్ట్ టైగర్ పథకం మనకి 1973లో ప్రారంభమైందండి. పథకాల గురించి ఎక్కువ బిట్స్ కూడా మనకి రావడం జరుగుతుందండి టెట్లో కానీ డిఎస్సిలో కానీ మనకి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంపార్టెంట్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ పిన్నల్ కోలాటం అనే జానపద నృత్యం ఏ రాష్ట్రంలో ఉంది? పిన్నల్ కోలాటం అనే జానపద నృత్యం ఏ రాష్ట్రంలో ఉందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి తమిళనాడు. పిన్నల్ కోలాటం అనే జానపద నృత్యం తమిళనాడు రాష్ట్రంలో ఉంది. మనకి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. క్రింది వాటిలో ఫారెస్ట్ ఇన్స్టిట్యూట్ ఏ ప్రాంతంలో లేదు? క్రింది వాటిలో ఫారెస్ట్ ఇన్స్టిట్యూట్ ఏ ప్రాంతంలో లేదు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి బెంగళూరు. ఇక్కడ మనకి లేనిది లేదు అని అడిగాడు అంతే, మిగతా వాటికి ఉందన్నమాట. ఫారెస్ట్ ఇన్స్టిట్యూట్ అనేది మనకి ఉంది. మిగతా వాటిలో బెంగళూరులో ఉంది, భోపాల్లో ఉంది, హైదరాబాద్లో ఉంది, డెహ్రాడూన్లో ఉంది. బెంగళూరులో మాత్రం ఫారెస్ట్ ఇన్స్టిట్యూట్ అనేది మనకి అక్కడ లేదండి. మనకి అంతే, మనకి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి హైదరాబాద్. నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ ప్రధాన కార్యాలయం మనకి హైదరాబాద్లో ఉందండి. ఆప్షన్ 2 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 48 కుందేలు ఆయుర్దాయం ఎంత? అంటే కుందేలు ఎంతకాలం జీవిస్తుంది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి 10 ఏండ్లు. 10 సంవత్సరాలు కుందేలు జీవించడం జరుగుతుందండి. ఆప్షన్ 4 ఇక్కడ మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ దేశంలో ఏనుగులు ఎక్కువగా గల రాష్ట్రం ఏది? మన దేశంలో ఏనుగులు ఎక్కువ ఏ రాష్ట్రంలో ఉంటాయంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి కేరళ రాష్ట్రంలో ఎక్కువగా ఏనుగులు అనేవి నివసించడం జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ బిట్ అండి హార్మోన్ అనేది ఏంటి? హార్మోన్ అనేది మనకి ఇక్కడ పెప్టైడ్. ఏంటండి? పెప్టైడ్ అండి. హార్మోన్ అనేది మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. మొత్తం 50 బిట్స్ అండి. ఇంకా దీని కంటిన్యూషన్ అనేది నేను చేయడం జరుగుతుంది. టెట్ డిఎస్కి సంబంధించిన వీడియోస్ పెట్టడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. చాలా బిట్స్ చెప్పడం జరుగుతుంది. మీకు కానీ నచ్చితే మా ఛానల్ని ఒకసారి చెక్ చేయండి. చాలా బిట్స్ చెప్పాను ముందు. టెట్కి డిఎస్కి సంబంధించి ఖచ్చితంగా బిట్స్ అనేవి రావడం కూడా జరుగుతుందండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరూ బాగా చదువుకోండి. ఓకే బాయ్.